తెలంగాణలో కాంగ్రెస్ పవర్లో ఉన్న ఆ జిల్లాలో మాత్రం హస్తవాసి అస్సలు బాగోలేదట. రాష్ట్ర రాజకీయాల్లో కీలక నేతలు ఉన్న ఆ జిల్లాలో హస్తం పార్టీ పరిస్థితి అంతంత మాత్రంగానే ఉందట. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చి 2 ఏళ్లు దాటిపోయినా అక్కడి పార్టీ నేతల తీరులో మాత్రం మార్పు రావడం లేదట. ఆ జిల్లాకు సీఎం వచ్చినా సరే తగ్గేదేలే అంటూ ఆయన ముందే నేతలు బాహాబాహికి దిగుతున్నారట. అదే అలవాటుగా మార్చుకున్నారట. మారమని అధిష్టానం నెత్తి నోరు కొట్టుకుని చెప్పినా ఆ నేతలు వినడం లేదట. ఇంతకీ ఏదా జిల్లా, ఎవరా నేతలు? సిద్దిపేట జిల్లా బీఆర్ఎస్ పార్టీకి కంచుకోట. రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన జిల్లాలోని సిద్దిపేట, గజ్వేల్, దుబ్బాక ఈ 3 నియోజకవర్గాల్లోనూ బీఆర్ఎస్ గెలిచింది. గజ్వేల్ నుంచి మాజీ సీఎం కేసీఆర్, సిద్దిపేట నుంచి మాజీ మంత్రి హరీష్ రావు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సిద్దిపేట జిల్లాపై పట్టు సాధించాలని దృష్టి పెట్టింది. పంచాయతీ, మున్సిపల్ ఎన్నికల్లో తీవ్ర ప్రయత్నాలు చేసిన పార్టీలో వర్గపోరు, నేతల మధ్య సమన్వయ లోపంతో ఆశించిన ఫలితాలు రాలేదు. గజ్వేల్ నియోజకవర్గంలో సర్పంచ్ ఎన్నికల ఫలితాలు కాస్త ఆశాజనకంగా ఉన్నా మున్సిపల్ ఫలితాల్లో హస్తం పార్టీ డీలా పడింది. దుబ్బాక నియోజకవర్గంలో అయితే సర్పంచ్, మున్సిపల్ ఎన్నికల్లో బీఆర్ఎస్ కు కనీస పోటీ కూడా ఇవ్వలేకపోయింది కాంగ్రెస్. సిద్దిపేటలో అయితే లీడర్లు తక్కువ, గ్రూపులు ఎక్కువగా అన్నట్టుగా అధికార పార్టీ పరిస్థితి తయారైందట. గతంలో ఈ వర్గ పోరుతోనే పార్టీలో కుమ్ములాట్లు కూడా జరిగాయి. గజ్వేల్లో మంత్రి వివేక్ పర్యటనలో మాజీ ఎమ్మెల్యే నర్సారెడ్డి, మరో మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి అనుచరులు బాహాబాహికి దిగారు. జిల్లా ఎస్సీసీఎల్ అధ్యక్షుడిపై దాడికి దిగి కులం పేరుతో దూషించారని సొంత పార్టీ నేతలే నర్సారెడ్డిపై కేసు పెట్టారు. ఇక్కడ పార్టీ నర్సారెడ్డి, మైనంపల్లి వర్గాలుగా విడిపోయింది. నర్సారెడ్డి నామినేటెడ్ పోస్టుల్ని అమ్ముకున్నారని మైనంపల్లి వర్గం ఆరోపించింది. మైనంపల్లి హనుమంతరావు పార్టీని నాశనం చేయడానికే గజ్వేల్లో వేలు పెడుతున్నారని నర్సారెడ్డి వర్గం తన వెర్షన్ వినిపిస్తోంది. నర్సారెడ్డి, మైనంపల్లి మధ్య గ్యాప్ ఇప్పటికీ కొనసాగుతోందట. సిద్దిపేట నియోజకవర్గంలో అయితే కాంగ్రెస్ పార్టీలో ఓ 5 మంది చెప్పుకోదగ్గ లీడర్లుంటే వారికి వారే 5 గ్రూపులుగా విడిపోయి కుమ్ములాడుకుంటూ పార్టీని దెబ్బతీస్తున్నారని కాంగ్రెస్ క్యాడర్ వాపోతున్నారట. ఇక్కడ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగా ఉన్నది హరీష్ రావు. అంతటి బలమైన నేత, విపక్ష నేతగా ఉన్న చోట ఎలా ఉండకూడదో సరిగ్గా అలాగే ఉన్నారట ఇక్కడి హస్తం పార్టీ నేతలు. తాజాగా సీఎం రేవంత్ రెడ్డి సిద్దిపేట జిల్లాలో పర్యటించారు. పర్యటనలో 775 కోట్ల రూపాయలతో అభివృద్ధి పనులకు ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేశారు. పామాయిల్ కర్మాగారాన్ని ప్రారంభించి రైతులకు అంకితం చేశారు. 70 లక్షల మంది రైతన్నలకు రైతు భరోసా నిధుల్ని విడుదల చేశారు. ఇలాంటి ప్రతిష్టాత్మక కార్యక్రమాలకు సీఎం వస్తే జిల్లా కాంగ్రెస్ నేతలు మాత్రం ముష్టి యుద్ధాలకు దిగారట. సీఎం కి స్వాగతం తెలిపేందుకు ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలతో వర్గ విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఎవరికి వారుగా వేర్వేరుగా ఫ్లెక్సీలు పెట్టుకుని తమకు గిట్టని నేతల ఫోటోల్ని మాత్రం ఆ ఫ్లెక్సీల్లో పెట్టలేదట. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ తను ఏర్పాటు చేసిన ఫ్లెక్సీల్లో జిల్లాకు సంబంధం లేని మైనంపల్లి హనుమంతరావు ఫోటో పెట్టారట. కానీ జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఫోటో మాత్రం పెట్టలేదట. జిల్లా అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలో పూజల హరికృష్ణ ఫోటో లేదట. మరికొంతమంది సీనియర్ నేతలు, డీసీసీ అధ్యక్షురాలు పూజల హరికృష్ణ ఫోటో లేకుండా ఫ్లెక్సీల్ని ఏర్పాటు చేశారట. ఇలా ఎవరికి వారుగా ఫ్లెక్సీలు పెట్టడంతో కార్యకర్తలు అయోమయంలో పడ్డారట. సీఎం వస్తే పర్యటనను విజయవంతం చేయాల్సింది పోయి ఈ ఫ్లెక్సీల లొల్లేంటంటూ నేతలపై క్యాడర్ మండిపడుతున్నారట. సిద్దిపేట నియోజకవర్గ ఇన్ఛార్జ్ పూజల హరికృష్ణ, డీసీసీ అధ్యక్షురాలు ఆంక్షారెడ్డి గతంలో బాగానే ఉన్నా డీసీసీ పోస్టును ఆంక్షారెడ్డికి ఇవ్వడం పూజలకి నచ్చలేదట. ఈ విషయంలోనే ఇద్దరి మధ్య గ్యాప్ పెరిగినట్లు టాక్ నడుస్తోంది. ఇదిలా ఉంటే మొన్న జరిగిన కార్యక్రమంలో సీఎం రేవంత్ మాట్లాడుతూ 2029లో సిద్దిపేట నుంచి కాంగ్రెస్ ఎమ్మెల్యేగా గెలిచిన వారిని మంత్రిని చేస్తానని హామీ ఇచ్చారు. అయితే ఇక్కడ గెలిచే మాట దేవుడు ఎరుగు. మొదట ఈ గ్రూప్ వారికి ఫుల్ స్టాప్ పెడితేనే పార్టీ కాస్త బలపడే అవకాశం ఉందని అనుకుంటున్నారట కాంగ్రెస్ క్యాడర్. ఉన్న గ్రూప్ రాజకీయాల్ని కట్టడి చేయకపోతే కాంగ్రెస్ పార్టీకి ఇబ్బందులు తప్పవు అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. మరి ఈ గ్రూపుల గోలను అధిష్టానం ఎలా పరిష్కరిస్తుందో చూడాలి.